అందరికీ ముందుగా నా యూట్యూబ్ సబ్స్క్రైబర్స్కి అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరి ఈరోజు నేను ఒక శ్రీ సంతాన గణపతి స్తోత్రాన్ని అయితే పఠించబోతున్నాను. మరి దీన్నైతే నేను యూట్యూబ్లోనే చూశాను, అది నాకు నచ్చింది. భగవంతుడి కీర్తనల్ని పఠించాలంటే నాకు చాలా ఇష్టం. దాన్ని ప్రయత్నం చేసి పాడడం అనేది నాకు చాలా చాలా ఇష్టం. ఆ భగవంతుడికి కీర్తన చేయాలన్నది నాకు ఇష్టం. మరి ఇప్పుడు నేను శ్రీ సంతాన గణపతి స్తోత్రాన్ని నా సొంతమైన నా గొంతుతో ఎటువంటి మ్యూజిక్ లేకుండా పాడదలుచుకున్నాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి. నేను పాడే పాట ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోవద్దు. ఓం నమో గణపతి ఏ నమో నమః. మరి పాటనైతే స్టార్ట్ చేసేస్తాను. నమస్తే గణనాదాయ సిద్ధిబుద్ధియుతాయ చ సర్వప్రదాయ దేవాయ పుత్రబుద్ధిప్రదాయ చ గురుదారాయ గురవే గుప్తి గుహత్సీతాయ తే గోప్యాయ గోపితాశేషభావానాయ చిదాత్మనే గోపాయ గోపితాశేషభువనాయ చిదాత్మనే. మరి దీనికి అర్థం కూడా నేను తెలుపుతాను. స్వామివారికి అర్థం ఏంటి అంటే, ప్రమాద గణాలకు అధిపతి అయిన గణనాథుడికి సిద్ధి అంటే విజయం, బుద్ధి అంటే విజ్ఞానం లను ప్రసాదించేవాడు. కోరిన కోరికలన్నీ తీర్చేవాడు. వంశవృద్ధిని, సంతాన ప్రాప్తిని ప్రసాదించే గణపతికి నమస్కారం. మరి కిందన కొంచెం లెటర్స్ కవర్ అయిపోయి కనిపించలేదు, అందుకే లేట్ అయింది చదవడం. మరి నేను మొట్టమొదటిగా ఇవి చాలా ఇష్టం పాడటం. మరి ప్రాక్టీస్ లేదు. నేను ఒక్కసారి చూడగానే పాడేస్తాను, అలా పాడేశాను అనమాట. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.